పెద్దాపురం మరిదమ్మవారి దేవాలయంకి ఎప్పుడైనా వెళ్ళి దర్శించుకున్నారా? ఈ రోజు మనం ఆ దేవాలయం గురించి తెలుసుకుందాం రండి. హలో రాజమండ్రియన్స్! మరిదమ్మ అమ్మవారు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో గ్రామదేవత. ఈ అమ్మవారిని మనోజీ అమ్మవారు అని అంటారు. ఎందుకంటే మనోజీ చెరువు గట్టున వెలిసిన అమ్మవారు కాబట్టి మర్రమ్మ అని కూడా పిలుస్తారు. అసలు ఈ అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారో తెలుసా? మనోజీ చెరువు ఒకప్పుడు చిత్తడవి కింద ఉండేది. ఆ అడవిలో వెళ్తున్న పశువుల కాపరికి 16 సంవత్సరాల అమ్మాయి ప్రతిరూపంలో మరిదమ్మవారు కనిపించి, నేను చింతపల్లి వారి ఆడబడుచుని, నేనిక్కడున్నాను అని చెప్పమని చెప్పి అదృశ్యమయ్యారట. వెంటనే జరిగినది చింతపల్లి వారికి చెప్పారట. చింతపల్లి వారికి కూడా కలలో అమ్మవారు కనిపించి మనోజీ చెరువు దగ్గర ఆలయం కట్టమని చెప్పారు. అందరూ కలిసి అమ్మవారిని మనోజీ చెరువు దగ్గర వెతకగా అప్పుడే పసుపు పూసిన ఒక కర్రగా అమ్మవారి ప్రతిరూపంగా దర్శనమిచ్చారు. అప్పటి నుండి నిత్య పూజలు హారతులు అమ్మవారికి ఇవ్వటం ప్రారంభించారట. ఒకప్పుడు ఇక్కడ ప్రజలందరూ కలరా, మసూచి వంటి రోగాలతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడేవారట. అప్పుడు అమ్మవారు ఇక్కడ ప్రజల్ని రక్షించి ఊరిని కాపాడారట. ప్రస్తుతం పెద్దాపురంలో మరిదమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందట. అవకాశం ఉంటే వెళ్ళి ఆ తల్లిని దర్శించుకుని ఆ పక్కనే ఉన్న పాండవుల గృహ కూడా చూసి రండి. ఇలాంటి ధార్మికమైన విషయాలు తెలుసుకోవాలంటే ఫాలో రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ.